హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు పీజీ స్టూడియో. ఇంకా మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. ఒకసారి కనిపించడం లేదు, సో బ్యాక్ కెమెరా పెడతాను. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ ఇది స్టార్ట్ చేయాలంటే మా ఎవెన్స్ బాబుకి కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. రొమ్మ పెట్టేసి గురకలా వచ్చేసింది, అంటే కఫం బాగా చేరిందని ఒక 3 days నుంచి చూస్తున్నాను. వాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సరే అనేసి ఈరోజు మా హస్బెండ్ నేనైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. ఇంకా వెళ్ళొచ్చిన బ్లాగ్ అయితే స్టార్ట్. ఈ 3 days నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సరేలే ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి తీసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడైతే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే వేడికి స్టార్ట్ చేశాడు. అంటే అందరిని చూసి కొంచెం చిరాకు అయ్యింది. ఎండ కూడా కొంచెం బయట హెవీగా ఉంది. చెమటలకి గట్టా వాడు చిరా పడ్డాలంటే సైలెంట్ అయ్యి, సో అదన్నమాట. అందుకోసమని బ్లాగ్ తీయడం కుదరలేదు. సో ఇప్పుడు వచ్చిన వాడిని అయితే వాడు పడుకున్నాడు. ఇంకా వాడికైతే ఫీడ్ చేసేసి వాడిని పడుకోబెట్టేశాను. ఇంకా దీని మీద అయితే బెడ్షీట్స్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఈరోజు వాష్ చేశాను. సో అలా అన్నమాట. అది పడుకున్నాడు. ఇంకా ఉయ్యాలు అయితే వేయలేదు. అలాగే నన్నైతే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి చిన్న పని మీద ఆయన అయితే బయటకి అయితే వెళ్ళారు. ఇంకా అయితే రాలేదు, టైం పడుతుందేమో. ఈరోజు నేను ఏం చేశాను అనేది చూసేయండి. ఏదండి, ఈరోజు ఏం చేయలేదు. ఇదండి టమాటా పప్పు. ఈరోజు చాలా బాగా కుదిరింది పప్పు అయితే. అలాగే రైస్, అలాగే జాంకాయ దేవుడి దగ్గర ఇక్కడ పెట్టేసాం. సో మాటల్లో కూడా మా ఆయన వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాను డ్రాప్ చేసి గ్యాస్ బుక్ కోసం. ఫ్రీ గ్యాస్ బండ్లు ఇస్తున్నారంట, మీ అందరూ కూడా వెళ్ళి తీసుకొని తెచ్చుకోండి. ఎవరైదా ఎప్పటి నుంచి అది ఫ్రీ అయితే తెలీదా? ఫైనల్గా అయితే పప్పు వేసుకొని రైస్ తినేస్తున్నాం. పప్పు బాగుందా? వాటి కింద బాగుంతా కూడా తిరుగుతూ తింటున్నాం. పప్పు అయితే సోప్. ఎందుకో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు సేమియా పాయసం ఇంకా పంచదార కాకుండా బెల్లంతో చేయాలనుకుంటున్నాను. చూద్దామా. కానీ బెల్లంతో ఒకసారి చేశాను, సూపర్ వచ్చింది. నేను ట్రై చేసాను. చాలా రోజులు అయింది తిని, ఎందుకో తినాలనిపిస్తుంది. అలాగే చిత్ర పాప వచ్చేటప్పుడు తనకు కూడా బాగుంటుందని ఇంకా చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? సేమియా పాయసం. మనకి రేషన్ వచ్చింది కదా, పాలు బెల్లం ఎందుకు వేస్ట్ చేసేయడం అనేసి సేమియా పాయసం రెడీ చేస్తాను. రెడీ చేస్తున్నాను. నెయ్యిలో అయితే సేమియాలు వేపుతున్నాను. చిన్న సేమియాలు ఉంటాయి కదా, అవి ఏమంటారు నాకు అయితే తెలీదు. నెక్స్ట్ నేను ఎప్పుడు బయటకు వెళ్ళి తీసుకురాలేదు. వాటితో చేస్తాం. మాకు సూపర్ పాయసం రెడీ. పక్కనైతే పాలు పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా తురిమేసుకున్నాను గుండగా. బెల్లంతో చేసుకుంటున్నాను, పంచదార అయితే చేయట్లేదు. పంచదార యూజ్ చేయట్లేదు నేనైతే. ఫైనల్గా అయితే సేమియా రెడీ అయిపోయింది. చూడండి, సూపర్ అండ్ సూపర్ వచ్చింది. ఫస్ట్ టైం నేను అలా అంటే ఫుడ్ కలర్ ఏం కాదు, ఫస్ట్ కొంచెం వేసాను కలర్ కోసం. సూపర్గా ఉంది. అది కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదా అనేసి ఇలా చేశాను. చూడడానికి సూపర్ ఉంది, తినడానికి అయితే ఇంకా సూపర్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. సూపర్ అండ్ సూపర్ వస్తుంది. టేస్ట్ కూడా ఒకసారి చూసాను. సూపర్.
వేరే లెవెల్ వస్తాను. కాకపోతే ఇందులో జీడిపప్పులు గట్లా ఏం వేయలేదు, జస్ట్ ప్లెయిన్గానే చేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి టైం అయితే 6 అయింది ఫ్రెండ్స్. ఇంకా మా పక్కన ఆయన బయటకు వెళ్తే మా జిత్తు పాపకి బజ్జీలు అంటే ఇష్టమని ఆ బజ్జీ తెప్పించాను. ఒక 20 రూపాయలు. అంటే ఇవి చల్ల బజ్జీ అంటారు, చల్ల పునుకులు అంటారు. ఇక్కడ బజ్జీ అంటేనే వేస్తారు. సో అదనమాట. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇద్దరు అమ్మాయిల గురించి. అంటే స్టార్టింగ్ ఏంటంటే, నాకు ముందు అమ్మాయి నా డెలివరీ టైంలో చెప్తున్నాను. నాకు ముందే ఆ ఇద్దరు అమ్మాయిలు డెలివరీకి వచ్చారు. ఆల్రెడీ డెలివరీ కూడా అయిపోయింది. నేను వెళ్ళాను. వెళ్ళాక మా ఇద్దరికి అలాగా ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది. సో కుదిరి అలాగా వాళ్ళు నాతో హ్యాపీగా మాట్లాడడం, సరదాగా జోకులు వేసుకోవడం అట్లా జరిగింది. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాను. నా నెంబర్ కూడా ముందే తీసుకున్నారు, ఛానల్ చెప్పకముందేని నెంబర్ తీసుకొని. నేనైతే సేవ్ చేసుకోలేదు, నేను మర్చిపోయాను, హడావిడిలో వదిలేశాను. వాళ్ళైతే సేవ్ చేసుకుని పెట్టుకున్నారు. అదే నేను కూడా పర్సనల్గా వస్తారు, కలుస్తారు, అందరు ఫ్రెండ్స్ అయిపోరు కదా. సో అలాగా యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పాను. వాళ్ళు పట్టించుకున్నారా లేదో నాకైతే తెలీదు. అది ఒక అబ్బాయి, రెండో అమ్మాయి అయితే తన పేరు నేను చెప్పాలండి. ఆ అమ్మాయి అయితే వాళ్ళు పక్కగా నా బ్లాగ్ అయితే చూస్తారు. ఆ అమ్మాయికి అది ఇద్దరు అమ్మాయిలు కూడా డైలీ నేను ఏ వీడియోస్ పెట్టినా సరే చూస్తారంట. అంత అభిమానం చూపిస్తున్నారు. అదీ కాక నాకు పర్సనల్గా కూడా వీడియో కాల్ చేసి గ్రూప్ ఇద్దరు కాన్ఫరెన్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అక్కడే హాస్పిటల్లో అయ్యారో లేదా ముందో లేదో నాకు తెలియదు. వాళ్ళిద్దరు మొన్న అయితే నాకు మమ్మల్ని పర్సనల్గా కాల్ చేశారు. గ్రూప్ కాల్ చేస్తే ఎవరబ్బీ కొత్త నెంబరు, నేను సేవ్ చేసుకోలేదు ఎవరా అనుకుని లిఫ్ట్ చేస్తే సడన్గా వాళ్ళ ఫేస్ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది నాకు. అంత ప్రేమతో నన్ను అంతగా గుర్తుపెట్టుకుని నా వీడియోస్ చూస్తూ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనన్నా ఎంత ఇష్టమని కూడా నాకైతే తెలీదు. చక్కగా ఫోన్ చేసి ఎలా ఉన్నా ఏంటి చక్కగా బాబుని అడిగి చాలాసేపు మాట్లాడుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎక్కడో కలిసాము, నేనైతే పట్టించుకోలేదు. వాళ్ళు నన్ను పట్టించుకొని నా కోసం నెంబర్ సేవ్ చేసుకొని ఫోన్ చేసి మాట్లాడుతుంటే హ్యాపీ. ఫోన్లో చెప్తుంటే అసలు నాకు నమ్మబుద్ధి వేసేది కాదు. వాళ్ళ అమ్మ కూడా నాతో మాట్లాడుతుంది, ఫోన్ చేయించమ్మా నేను మాట్లాడతాను కూడా అన్నదంట. చెయ్యాలి ఏదో ఒక రోజు. అది ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళ గురించి చెప్పాలనిపించింది. ఈ వీడియో కూడా వాళ్ళు చూస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది, నన్ను ఎంతగా అభిమానిస్తున్నారా అని అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే. చాలా ఫ్రెండ్స్ ఈ అభిమానం ఉంటే ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతానేమో అనిపిస్తుంది. చూద్దాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకైతే ఉండాలి, మా ఫ్యామిలీకి నాకైతే. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పారనుకుని నా వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలా ఉంటే చాలు ఫ్రెండ్స్, నాకు హ్యాపీగా వీడియోస్ చేయాలనిపిస్తుంది.